ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, దేవుని యొక్క వాక్యము నుండి, దేవుడిచ్చు జ్ఞానము నుండి మనం తప్పిపోకుండా ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని క్రియల రూపంలో చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మనము ఏ మార్గంలోనైతే వెళ్తున్నామో ఆ మార్గంలో సురక్షితంగా నడుస్తాము. మన పాదము కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లదు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు అనంటే, నీవు పండుకున్నప్పుడు ఏమాత్రము కూడా భయపడకుండా సుఖముగా నువ్వు నిద్రిస్తావని, ఆకస్మికంగా భయము నీ దగ్గరకు చేరదు అని, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడతాడని అనేక ఆశీర్వాదముల గురించి సొలొమోను భక్తుడు మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సొలొమోనుకి తన తల్లి చెప్తుంది ఏమనంటే, దేవుని వాక్యం నుండి నువ్వు తప్పిపోవద్దు, ఈ వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకో, ఈ వాక్య ప్రకారం జీవించడం నేర్చుకో అని తన తల్లి తన కుమారుడికి చెప్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకొని జీవించినప్పుడు నువ్వు వెళ్ళే ఏ మార్గమైనా కానీ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనదా కాదా అని. అప్పుడు శ్రేష్టమైనటువంటి సరి అయిన మార్గంలో ఈ వాక్యం నిన్ను నడిపిస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉంటావు. నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా కానీ అటు ఇటు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితంలో రాంగ్ స్టెప్ వేసానని అంతా అయిపోయిన తర్వాత బాధపడుతుంటారు. అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్య ప్రకారం ముందుకు సాగినట్లయితే అలాంటి మిస్టేక్స్ అనేవి మన జీవితంలో జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి శ్రేష్టమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించి మన పాదములకు చోటు విశాలపరచి మనము సురక్షితంగా నడిచే మార్గంలోనికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్.